హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్. సాధారణంగా మనం ఏంటంటే దేవుళ్ళ గురించి ప్రస్తావించేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని ఇది నిజంగా జరిగిందా లేదా, లేదా అట్లీస్ట్ మనకున్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి పురాణాల ప్రకారమైన ఇది నిజంగా ఉందా లేదా అనేటువంటి విషయాలు చెక్ చేసుకొని మనం కొన్ని పద్ధతుల్ని పాటిస్తున్నాం. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా నిష్టగా పాటించేటటువంటి ఒక నియమం అయ్యప్ప స్వామి మాలధారణ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే మీ చుట్టుపక్కల చాలా మంది కూడాను ఇప్పటికే అయ్యప్ప మాలను ధరిస్తారనమాట. సో ఇది ఈ సమయంలో స్టార్ట్ చేసి సంక్రాంతి అంటే జనవరి మాసం వరకు కూడాను చాలా మంది అయ్యప్ప మాల స్వాములను మనం గమనిస్తూ ఉంటాం. సో ఓవరాల్గా అసలు ఈ అయ్యప్ప మాల ధారణని ఎందుకు చేస్తారో తెలుసా? దానికంటే ముందర కొంతమందికి పాపం అయ్యప్పకి సుబ్రహ్మణ్య స్వామికి వ్యత్యాసం కూడా తెలీదు. సో అసలు అయ్యప్ప జననం అనేది ఎలా జరిగింది అండ్ దాని తర్వాత ఇంత ప్రాసెస్ అనేది ఎలా జరిగింది అనేటటువంటి అయ్యప్పకి సంబంధించినటువంటి మొత్తం కథని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ దాంతోపాటు కేరళలో ఉన్నటువంటి శబరిమల క్షేత్రం యొక్క ప్రత్యేకత గురించి కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో కంటెంట్ చాలా పెద్దది కాబట్టి ఆబ్వియస్లీ దీన్ని ఒక 2 పార్ట్లుగా ప్లాన్ చేసుకుందాం. సో ప్రస్తుతం అయితే లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. జస్ట్ నేను చెప్పేదంతా కూడా అలా విజువలైజేషన్లో ఊహించుకుంటూ ఉండండి, జస్ట్ వింటూ. ఒక దట్టమైన అడవి. సో ఆ దట్టమైన అడవిలో అసలు ఏమంటారు, ఎటువంటి ఒక శబ్దం లేనటువంటి చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ అడవిలో ఒక రాక్షసి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ రాక్షసి పేరే మహిషి. సో ఈ మహిషి ఎవరో కాదు, మహిషాసురుడి యొక్క సొంత చెల్లి అనమాట. మహిషాసురుడు చేసినటువంటి పాపాలకు గాను దుర్గామాత అతన్ని అడ్డంగా నరికేసినటువంటి కథ మనకు తెలుసు. సో అందుకే మనం దసరా లాంటి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో ఈ విధంగా తన అన్నని చంపేయడం వల్ల ఈ మహిషి అనేసినటువంటి రాక్షసు ఎవరైతే ఉన్నారో, సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎప్పుడోసారి దేవతల నుంచి నాకైతే మరణం తప్పదు అని ఊహించినటువంటి మహిషి అనేటటువంటి రాక్షసి బ్రహ్మదేవుడికి తపస్సు చేయడం మొదలుపెట్టింది. సో బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తూ కొన్ని వారాలు గడిచే, నెలలు గడిచే, నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. సో ఏం జరిగినప్పటికీ చాలా నిష్టతో ఈ మహిషి అనేటటువంటి రాక్షసి బ్రహ్మదేవునికి తపస్సు చేస్తూ కూర్చుందనమాట. సో ఒకనొక టైంలో ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక సమయంలో ఒకరు రావాల్సిందే కాబట్టి కోరినటువంటి దేవుడు ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. సో ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మదేవుడికి నమస్కరించి ఈ మహిషి అనేటటువంటి రాక్షసి వరం అడుగుతుందన్నమాట. సో ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మదేవుడు అడుగుతారు, నీకు వరం కావాలని కోరుకో అన్నప్పుడు ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్నటువంటి ఒక వరాన్ని కోరుకుంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో సరే నాకు మరణం అనేది లేకుండా ఒక అమరత్వాన్ని ప్రసాదించమని చెప్పి ఈ మహిషి అనేటటువంటి రాక్షసి కోరుకుంటుంది. యాక్చువల్లీ మహిషాసురుడు కోరుకునేది కూడా అటువంటి కోరికే. సో బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, పుట్టిన ప్రతి జీవి కూడాను మరణించక తప్పదు. ముఖ్యంగా చెప్పాలంటే నాకే మరణం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది. సో నేను నీకలా అమరత్వాన్ని ఇస్తాను, ఇంకేదైనా కోరుకొని అడుగుతాడనమాట. సో ఈ మహిషి అనేటటువంటి రాక్షసి ఏంటంటే చాలా తెలివైనది. సో ఆ కాలంలో చాలామంది రాక్షసులు ఎలా చనిపోయారో దగ్గరుండి చూసింది కాబట్టి మహిషి ఏమనుకుందంటే ఈసారి కాస్త క్రిటికల్గా అడుగుదామని చెప్పి శ్రీ మహావిష్ణువుకి పరమేశ్వరుడి కలయికలో పుట్టినటువంటి బిడ్డతో నాకు మరణం వచ్చేటట్టు చేయమని చెప్పి వరాన్ని అడుగుతుంది అనమాట బ్రహ్మదేవుడిని. సో ఓవరాల్గా శ్రీ మహావిష్ణువు మేలు, మహాశివుడు అన్నా కూడా మేలు. సో ఇద్దరు మగాళ్ళకి సంతానం అనేది జరగని పని. సో అందువల్ల ఏంటంటే నాకు ఇక చావు లేదు, సో నాకు అమరత్వం పొందినట్టు అని చెప్పి ఆ మహిషి అనుకుంటుంది. సో చెప్పినట్టుగానే బ్రహ్మదేవుడు అడిగినటువంటి వరాన్ని ఇస్తాడనమాట. సో శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడి కలయికలో వచ్చినటువంటి బిడ్డ చేతిలోనే నీకు మరణం లభిస్తుందని చెప్పి మహిషికి బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. సో వరం పొందినటువంటి ఈ మహిషి ఏం చేస్తుందంటే అప్పటి నుంచి తనకు నచ్చినటువంటి పనులు చేయడం మొదలు పెడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేవతా గణాలు ఎవరైతే ఉంటారో, ఈ దేవుళ్ళు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరినీ కూడా హింస పెడుతూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. వాళ్ళు ఏ ఒక్క పూజలు చేసినా, యజ్ఞ యాగాలు ఏం చేసినా సరే సో వాటన్నిటిని కూడాను నాశనం చేస్తూ పోతుంటుంది. సో ఈ విధంగా మహిషి ఒక పక్క తన అకృత్యాలకి అడ్డు అదుపు లేకుండా తన రాక్షసత్వాన్ని చూపించుకుంటూ పోతుంటుంది మహిషి. ఇక మరోపక్క వృకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉంటాడనమాట. సో ఈ రాక్షసుండే మనం భస్మాసుర అని కూడా పిలుస్తాం. సో ఇది కారణం ఏంటంటే ఈ వృకాసురుడు ఒకసారి అడవిలో అలా నడుచుకుంటూ పోతాడు. ఇతను రాక్షసుడు అయినప్పటికీ ఒక రాజ్యానికి అధిపతి. సో ఈ వృకాసురుడు ఏం చేస్తాడంటే అడవిలో నడుచుకుంటూ పోతున్నప్పుడు నారద ముని గారు అలా అదే దారిలో వస్తుంటారనమాట. సో నారద ముని అక్కడ చూసి వృకాసురుడిని అడుగుతాడు, నువ్వు ఇంత పెద్ద రాజ్యానికి అధిపతివి, నువ్వెందుకు ఒక్కడివేను అది ఇటువంటి ఒక అడవిలో నడుచుకుంటూ వస్తున్నావంటే, సో నారదుడు అడిగినటువంటి మాటకి వృకాసురుడు ఏం చెప్తాడంటే, నేను ఏదో మిస్ అవుతున్నాను, ఎక్కడో ఏదో లేని వెళితే మనకి కాంతార సినిమాలో రాజు వెతుకుతుంటాడు కదా, ఎక్కడో మనశ్శాంతి లేదు అని. లైక్ అదేవిధంగా వృకాసురుడు గారు నారద మహామునికి చెప్తాడనమాట. సో నారద మహామునికి చెప్పినప్పుడు నారదుడు ఏం చెప్తాడంటే, తపస్సు చేసి దేవుడి దగ్గర ఏమైనా వరం తీసుకో, నీకు నచ్చినటువంటి ఇప్పుడు నీకు ఏదైతే లేదో దానికి సంబంధించి ఒక వరాన్ని అడిగి అంతే కదా అని అడుగుతాడు. సో ఈ ఆలోచన నచ్చినటువంటి వృకాసురుడు ఏంటంటే, ఎలానో తపస్సు చేయమని సలహా ఇచ్చారు కదా, సో ఏ దేవుడికి చెయ్యాలో ఆ సలహా కూడా మీరే ఇవ్వండి అని చెప్పి వృకాసురుడు నారద మునిని అడుగుతాడు.
సో నారద మునిని అడిగితే నారద ముని ఏం చెప్తారంటే, మహావిష్ణువుకి ఇన్ కేస్ నువ్వు తపస్సు చేసావంటే, నువ్వు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా మహావిష్ణువు అంత ఈజీగా ప్రత్యక్షం అయ్యే టైప్ కాదు. సో అందువల్ల మహావిష్ణువుకి తపస్సు చేయడం నీ తరం కాదు అని చెప్తాడు. ఇక బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తావా అంటే, బ్రహ్మదేవుడు కూడా చాలా బిజీగా ఉంటాడు. ఈజ్ అ క్రియేటర్. సో చాలా బిజీగా ఉంటారు. ఇక నీకు మిగిలినటువంటి అవకాశం ఒకటే, త్రిమూర్తులలో మరొకరైనటువంటి పరమేశ్వరునికి తపస్సు చేయి. సో భోలా శంకరుడు కాబట్టి త్వరగా ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంటుంది. ఇక నీ వరం ఏదైతే ఉందో దాన్ని ఆయన మాత్రమే తీర్చగలడని చెప్పి వృకాసురుడికి సలహా ఇచ్చి నారదుడు వెళ్ళిపోతాడు. సో నారదుడు ఏం చేసినా అది లోక కళ్యాణం కోసమే. సో ఆ మహిషిని కథను అలానే హోల్డ్లో పెట్టుకోండి. సో ఈ విధంగా వృకాసురుడు ఏం చేస్తాడంటే, నారద మహాముని చెప్పినట్టు ఒక మంచి జలపాతం ఏదైతే ఉంటుందో సో అక్కడ తపస్సు చేయడానికి సిద్ధమవుతాడనమాట. సో కూర్చొని ఉంటాడు. కొన్ని వారాలు గడుస్తాయి, నెలలు గడుస్తాయి. సో ఎంతసేపు తపస్సు చేసినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాడు. ఏంట్రా ఇది కావట్లేదు అని చెప్పేసి ఏం చేస్తాడంటే, ఆయన మీదనే ఆయన ఒక జ్యోతిలా చేసుకోవడానికి ఆయన మీదనే సంథింగ్ ఆ టైంలో ఏదైతే వెలగడానికి నూనె ఉంటుందో ఆ నూనె పోసుకొని ఆయన అంటించుకుంటాడు అనమాట. అంటే ఆత్మార్పణం చేసుకుందాం అనుకుంటాడు. సో అంత చేసుకున్నప్పుడు కూడా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాడు. సో దీంతో వృకాసురుడు ఒక అసురుడే కదా, సో కోపం వచ్చాక ఆ లక్షణాలు బయటకు వస్తాయి. సో వృకాసురుడికి భయంకరంగా కోపం వచ్చేసి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో సరే శివుడు రావాలని కత్తి తీసుకొని తన తలని తనే నరుక్కుందాం అనుకుంటాడు. అంటే స్వతహాగా తనకి తనే బలిచ్చుకుందాం అనుకుంటాడు అనమాట పరమేశ్వరుడికి. సో మొత్తం మీద భోలా శంకరుడు అయినటువంటి పరమేశ్వరుడు ఎవరైనా ఆత్మార్పణ చేసుకున్నారంటే వెంటనే ప్రత్యక్షమైన అనుకున్నటువంటి అలవాటు. సో అందువల్ల ఆయన్ని భోలా శంకరుడు అంటారు. సో అందువల్లనే శివుడు ఆత్మార్పణం చేసుకోబోతున్నటువంటి వృకాసురుడి ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. సో ప్రత్యక్షమైన వెంటనే వృకాసురుడికి ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు యాజ్ యూజుగా ప్రతి అసురుడు కోరుకునేటటువంటి కోరికనమాట. సో నాకు అమరత్వం కావాలి, నాకు చావు అనేది ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇలానే ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి అన్నట్టుగా వరాన్ని అడుగుతాడు. సో అమరత్వం అన్నది పాసిబుల్ కాదు. సో లోకాన్ని నాశనం చేసే నేను ఖచ్చితంగా నీకు అమరత్వాన్ని ఇవ్వలేను. సో ఖచ్చితంగా నాశనం అనేది పుట్టుక ఉన్న ప్రతి మనిషికి చావు ఉంటుంది కాబట్టి నేను దాన్ని ఇవ్వలేని మహాశివుడు చెప్పి ఇంకేదైనా వరం కోరుకోమన్నప్పుడు, నేను ఎవరి తల మీద అయితే నా చెయ్యి పెడతానో సో వాళ్ళు వెంటనే భస్మం అయిపోవాలి అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు అనమాట. సో ఇది విన్నటువంటి మహాశివుడు దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే, సో నాకెవరైతే రాజ్యం కావాలనుకుంటానో ఆ రాజ్యం కావాల్సిన రాజ్యమే చేయబెడతాను, నేను ఆ విధంగానే సంతోషంగా ప్రశాంతంగా ఉంటానేమో, సో నాకు ఆ వరం ఇవ్వండి అని చెప్పినప్పుడు ఇక ఓకే అనుకున్న తర్వాత ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్టు మొత్తం మీద భోలా శంకరుడు ఏంటంటే వరాన్ని ఇచ్చేస్తాడనమాట. కానీ వృకాసురుడికి ఏంటంటే ఒక అనుమానం, వరాన్ని ఇచ్చేసానంటే ఇప్పుడు మన ఊర్లో అయినా గుళ్ళకి వెళ్తే ప్రసాదం పెడతారు కదా, సో వరాన్ని ఇచ్చేసానంటే ఏదైనా ఇస్తాడేమో అనుకుంటే వరం ఇచ్చేసాను అంటాడు. సో శివుడి మాట మీద నమ్మకం లేనటువంటి వృకాసురుడు ఏంటంటే, నువ్వు వరం ఇచ్చావని నాకు ఎట్ట తెలుస్తుంది, నువ్వు సడన్గా ఏమైనా మాయమైపోయి దాని తర్వాత ఏదో తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నావేమో, సో పని చేస్తాను, చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని గమనిస్తాడనమాట. సో ఎవరు లేకపోయేసరికి ఓకే నువ్వు ఇచ్చినటువంటి వరం పని చేస్తుందా లేదా అని ఒకసారి నీ తల మీద చేపెట్టి చూస్తానని చెప్తాడనమాట వృకాసురుడు. సో ఇన్ కేసు అటువంటి టైంలో అంటే వరం ఇచ్చినటువంటి దేవుడి తల మీద చేయి పెడతానంటే ఏ దేవుడికైనా కోపం వస్తుంది. మహాశివుడు అనుకుంటే మరుక్షణంలో తనకున్నటువంటి మూడో కంటిని తెరిచి వృకాసురుడిని అక్కడికక్కడే భస్మం చేయగలడు. కానీ భక్తుడిని నాశనం చేసినటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితిలో మహాశివుడు చేయడు. సో అందువల్ల ఏంటంటే ఇన్ కేస్ తను చెప్పినటువంటి విషయానికి ఒప్పుకోలేదంటే తను ఇచ్చినటువంటి ఒక వరం నిజమైనది కాదని లోకల్లో ఏమైనా ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో మొత్తానికి అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటారు పరమశివుడు. సో ఆ విధంగా పరమశివుడు పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. సో ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకనొక గుహ దగ్గర నిలబడి శ్రీ మహావిష్ణువుకి పూజిస్తారన్నది. శ్రీ మహావిష్ణువు గారిని తలుచుకుంటారు. సో మహావిష్ణువు అక్కడ మోహిని అవతారంలో ప్రత్యక్షం అవుతారు. అంటే ఒక స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతారనమాట. సో అక్కడ మహాశివుడి కోసం వెతుక్కుంటూ వస్తున్నటువంటి వృకాసురుడికి మోహిని కనిపిస్తుంది. సో మోహిని కనిపించాక ఆమె అందానికి పరమసిద్ధుడైనటువంటి వృకాసురుడు మోహిని అందానికి ముగ్ధుడైపోయి పరమశివుడి విషయాన్ని మర్చిపోయి మోహిని వెంట నడుస్తాడనమాట. సో మోహిని విధంగా అడవిలో వెళ్తూ ఒకానొక చోట నాట్యం చేయడం మొదలు పెడుతుంది. సో మోహిని చేస్తున్నటువంటి నాట్యాన్ని చూస్తున్నటువంటి వృకాసురుడు లీనమైపోతాడనమాట. సో బాగా అడిక్ట్ అయిపోయి ఆవిడతో కలిసి డాన్స్ చేయడం అంటే నాట్యం చేయడం మొదలు పెడతాడు. విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి ఈ మోహిని ఏం చేస్తుందంటే అతని యొక్క చేతిని తన తల మీద పెట్టుకునేటటువంటి ఒక భంగిమను చేస్తుందన్నమాట. సో మోహిని ఎలా అయితే చేస్తుందో అలానే చేస్తున్నటువంటి వృకాసురుడు తన చేతిని తన మీద పెట్టుకొని వెంటనే క్షణాల్లో బూడిదైపోతాడు. సో మనం అందుకనే వృకాసురుడిని భస్మాసురుడు అని కూడా పిలుస్తాం. అంటే చెయ్యి పెట్టుకున్న వెంటనే భస్మం అయిపోతారు కాబట్టి భస్మాసురుడు అని పిలుస్తాం. సో ఈ విధంగా శివుడికి ఈ వృకాసురుడు భస్మాసురుడి నుంచి ఒక ఆపద అనేది తప్పుకుంటుంది అనమాట. సో అలా శివుడు బయటకు వచ్చిన తర్వాత మోహిని అవతారంలో ఉన్నటువంటి మోహిని మాతని చూసి మోహిస్తాడు. అంటే లైక్ మోహిని మాత చాలా అంటే విష్ణుమూర్తి అవతారంలో ఉన్నప్పటికీ ఆ తేజస్సు అనేది అలా ఉంటుంది.
సో వీరిద్దరి కలయికలో ఒక బిడ్డ జన్మిస్తాడు. సో ఆ బిడ్డని ఎవరు తీసుకెళ్ళలేరు, మహాశివుడు తీసుకెళ్ళలేడు, అండ్ అలానే విష్ణుమూర్తి కూడా మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి కూడా తీసుకెళ్ళలేరు. సో ఈ విధంగా మహావిష్ణువు అండ్ పరమేశ్వరుడు కూడాను మెడలో ఒక మణిని కట్టి ఒక నది వంతెన దగ్గర వదిలేస్తారనమాట. సో ఇదే క్రమంలో అటుపక్కగా వస్తున్నటువంటి ఒక రాజ్యానికి సంబంధించినటువంటి రాజు అటుపక్కగా వస్తూ ఉంటే ఒక దగ్గర నుంచి పిల్లాడి అరుపులు వినిపిస్తాయి, పిల్లాడి ఏడుపు కేక వినిపిస్తుంది అనమాట. సో ఆ రాజుకి ఏంటంటే అప్పటికి ఆ రాజుకి ఆయన భార్యకి సంతానం అనేటటువంటిది ఉండదు. సో అందువల్ల వాళ్ళు పరమేశ్వరునికి పూజలు చేసుకుంటూ ఉంటారు. సో ఈ క్రమంలో అడవిలో పోతున్నటువంటి ఆయనకి నది ఒడ్డున నుంచి ఈ విధంగా ఒక చిన్న పిల్లాడి కేక వినిపించేసరికి అటుగా నడుచుకుంటూ వచ్చి చూస్తాడనమాట. సో అక్కడే వేరే వేషధారణలో వచ్చినటువంటి నారదుడు ఏంటంటే, అయ్యా రాజా, మీకు ఎలాగో పిల్లలు లేరు కదా, ఇది ఆ పరమేశ్వరుడే ప్రసాదించాడు అనుకుని మీ ఇంటికి తీసుకెళ్ళండి. సో ఈ మణితో ఉన్నటువంటి ఈ పిల్లాన్ని చూస్తే మణికంఠుడులు అని పిలవాలనిపిస్తోందని మణికంఠ అని అప్పటి నుంచి అయ్యప్ప స్వామికి మణికంఠ అనేటటువంటి పేరుతో ఆ రాజు ఆ పిల్లాన్ని తీసుకెళ్తాడనమాట రాజ్యానికి. సో ఆ టైంలో నారదుడు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఈ పిల్లాడు నీకు ఊరికే దొరకలేదు. సో ఈ పిల్లాడు ఎందుకు నీకు దొరికాడు, అసలు ఈ పిల్లాడు ఎవరు అని తెలియాలంటే ఇతనికి ఒక 12 ఏళ్ళు వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడాల్సిందని చెప్పి నారదుడు ఆ బిడ్డని రాజుకి ఇచ్చేసి మొత్తం మీద నారదుడు అయితే మాయమైపోతాడు. సో ఆ బిడ్డను తీసుకొని రాజ్యానికి వచ్చిన తర్వాత అక్కడ అసలు ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే బాగా లెంతీ అయిపోయింది. అయ్యప్ప గురించి చెప్పాలంటే అంత ఈజీ కాదు ఒక చిన్న వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో అసలు అయ్యప్ప చేసినటువంటి సాహస కార్యాలు ఏంటి, అసలు అయ్యప్పగా ఎలా మారాడు, అండ్ శబరిమల క్షేత్రంలో ఉన్నటువంటి ఈ 18 మెట్లకు ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేటటువంటి ఎన్నో క్వశ్చన్స్ ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చెప్తానమాట. సో ఇప్పటి వరకు చూసినటువంటి అయ్యప్ప జీవిత రహస్య చరిత్రలో అటు అయ్యప్ప జననం అనేది ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారంటే ఇటువంటి మరిన్ని వీడియోస్ నేను మళ్ళీ మీ ముందరికి తీసుకొచ్చి పెట్టగలనమాట. సో మర్చిపోకుండా ట్రూత్ మాస్టర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.